హలో అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే ఇంట్లో ఈ కొంచెం క్యాబేజీ ఉంది. దీంతో అయితే నేను క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను. నాకైతే ఇది సరిపోతుంది. అలాగే నిన్న చేసిన ఈ పీనట్స్ పప్పు ఉంది. ఇంకా దాంతో అయితే నాకు ఇది సరిపోతుంది. ఇంకా కొంచెం ఇడ్లీ పిండి కూడా ఉంది. సరే అభి నేను ఇడ్లీ తినేస్తాను, నాకు ఇడ్లీ పెట్టేసాయి, నువ్వు ఆ ఫ్రై పాలక్ పప్పుతో తినేసాయి అన్నాడు. సరే అని అభికి ఒక 5 ఇడ్లీ అలా వచ్చాయి. ఇంకా దాంట్లోకి అయితే పీనట్ చట్నీ చేసేసాను. నేనైతే ఈ క్యాబేజ్ ఫ్రై చేసుకొని ఇంకా కొంచెం రైస్ అయితే పెట్టేసుకున్నాను కుక్కర్ లో. ఇంకా ఈ ఫ్రై అయ్యే లోపల ఆ రైస్ కూడా అయిపోయింది కుక్ అవ్వడం. ఫ్రై చేసుకునేటప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఆనియన్స్ ఏంటంటే కొంచెం స్వీట్ గా ఉంటాయి, అందుకే ఆనియన్స్ యాడ్ చేయను. ఫ్రై గా చేసేసుకుంటాను. ఆయిల్ లో పోప్ ఐటమ్స్ వేసుకొని తర్వాత గార్లిక్ యాడ్ చేసుకోండి, అలానే రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి, స్మెల్ బాగా వస్తుంది. దాని తర్వాత ఇంక క్యాబేజీ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి మొత్తము సాల్ట్ యాడ్ చేసుకోండి లాస్ట్ లో. ఇంకా సాల్ట్ అదంతా టేస్ట్ కరెక్ట్ గా ఉందన్నప్పుడు ఇంకా కోకోనట్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన వెంటనే ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీకు స్పైస్ లెవెల్ తగ్గట్లు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. కావాలి అంటే రెడ్ చిల్లీ పౌడర్ ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీకు ఎవరికన్నా తెలియపోతే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.